నమస్కారం. ఏ దేశంలోనైనా అలాగే వివిధ రాష్ట్రాల్లో కూడా జనాభాలో ఎక్కువ మంది వెనుకబడిన వర్గం వారు అలాగే బీసీలు 50% కంటే ఎక్కువ మంది ఉన్నారు. పర్టికులర్గా మన భారతదేశంలో అయితే 50% కంటే ఎక్కువ ఉన్న ఈ బీసీలకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా సమాన అవకాశాలు లభించటం లేదు అన్నది ఎప్పటినో ఉన్న డిమాండ్. అయితే వారిని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి, అలాగే వారికి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా బీసీ కులగణన చేపట్టడానికి ముందుకొచ్చింది. అలాగే ప్రస్తుతం కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులగణన చేయాలని చెప్పి ఇటీవల అసెంబ్లీలో బిల్ పాస్ చేసిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఈ బీసీ కులగణన చేయడం వల్ల బీసీలకు ఆర్థికంగా, సామాజికంగా వాళ్ళని ముందుకు తీసుకురావడానికి అలాగే చర్యలు చేపట్టడానికి ప్రభుత్వాలకు ఒక వెసులుబాటు కల్పిస్తారు. కాబట్టి ఈ బీసీల గురించి దీంట్లో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, వాటిని ఎలా అధిగమించాలి, అలాగే దానికోసం సలహాలు సూచనలు ఇవ్వడానికి మనతో ఉన్నారు స్టూడియోలో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కొండా దేవయ్య పటేల్ గారు. కొండా దేవయ్య పటేల్ గారు అలాగే మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా కాపుల సంక్షేమం కోసం చాలా కార్యక్రమాలు చేపడుతూ వారందరికీ అవేర్నెస్ కల్పిస్తూ ముందుకు వెళ్తున్నారు. దేవయ్య పటేల్ గారితో ఇప్పుడు మాట్లాడదాం. నమస్కారం దేవయ్య పటేల్ గారు. నమస్తే అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఇటీవల గత 10 సంవత్సరాలు బట్టి డిమాండ్ ఉంది బీసీ కులగణన చేయాలని చెప్పి. అయితే అది ఆచరణాత్మకంగా కాలేదు, అది కేవలం ప్రకటనలకే పరిమితమైంది. ప్రస్తుతం అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లును పాస్ చేసి కులగణన చేపట్టాలని ఇప్పుడు ముందుకొచ్చింది. కాబట్టి ఈ బీసీ కులగణన చేపడితే బీసీలకు ఎటువంటి ప్రయోజనాలు కలుగుతున్నాయి? బీసీ కుల గణన ఏర్పాటు చేయాలని దాదాపుగా 10-15 సంవత్సరాల నుంచి కూడా అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడినా పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వము మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు తీసుకున్న నిర్ణయము ఎంతో బీసీలకు ఏదైతే రాజకీయంగా మనకు వెనుకబడిన తరగతులు, కొన్ని అసెంబ్లీలో రాని కులాలు, ఎంతోమంది కూడా అసెంబ్లీ గడప దొక్కని కులాలకు కూడా ఈ బీసీ కుల గణన అది చాలా వరకు కూడా అందరికి కూడా మనకు అసెంబ్లీలో అడుగుపెట్టడానికి ఉపయోగపడుతుంది. మరి ఫస్ట్ ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మా కరీంనగర్ జిల్లా బీసీ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, దుద్దిల్ల శ్రీరబాబు ఐటీ శాఖ మంత్రులు, మా వేములవాడ నియోజకవర్గము శాసనసభ్యులు ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా నేను నమస్కారాలు తెలియజేస్తా, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తాను. ఎందుకంటే బీసీ శాఖ మంత్రివర్యులుగా పొన్నం ప్రభాకర్ గారు పోయిన తెలంగాణ అప్పుడు కూడా చాలా కష్టపడ్డారు, అప్పుడు తెలంగాణ ఏర్పాటు చేయడంలో. మరి ఈరోజు వారు అసెంబ్లీలో ఉండి కూడా ఈరోజు ఈ బీసీలు కూడా కుల గణన జరగాలనే దాన్ని కూడా మరి నిన్న అసెంబ్లీలో తీర్మానం చేయడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు బీసీలందరూ కూడా ఎంతో మంది కూడా ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు రాష్ట్రంలో. ఎందుకంటే కులగణన ఏర్పడితే రేపు పొద్దున రాజకీయంగా కానీ, రిజర్వేషన్ పరంగా కానీ, రేపు స్థానిక ఎన్నికల్లో కానీ, రేపు అన్ని ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా రేపు మహిళలు కూడా పార్లమెంట్ మహిళా బిల్లు పాస్ అయినా కూడా అక్కడ మోడీ గారు కూడా ఈ కులగణన జరిగితే కానీ మన మహిళా బిల్లును మనము ముందుకు తీసుకెళ్ళలేమని వారు ఆపినారు. కాబట్టి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. దీన్ని ప్రత్యేకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము కులగణన ఏర్పాటు గురించి అసెంబ్లీలో తీర్మానం చేసినందుకు ముఖ్యమంత్రి గారికి, సహచర మంత్రులు మరి ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అందరూ కూడా నేను 119 మంది ఎమ్మెల్యేలు కూడా ప్రత్యేకంగా నేను తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం తరపున ఒక అధ్యక్షులుగా మీ అందరికీ నేను హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు చూస్తే ఒకటేనండి, ఈరోజు మేము ఈరోజు 1947 నుంచి కూడా ఈరోజు ఇప్పుడు మా మున్నూరు కాపు కులస్తులు ఈరోజు మున్నూరు కాపులు ఇక్కడ తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా కాపులు మేము 2 విడిపోయినాక కూడా మా సంఖ్య అనేది పూర్తిగా తగ్గిపోతుంది. ఎందుకంటే అన్ని పార్టీలు కూడా ఈ కులగణన అయినట్టయితే ఎవరి సంఖ్య జనాభా ప్రాతిపాదికన వారికి అసెంబ్లీ సీట్లు వస్తాయి, పార్లమెంట్ సీట్లు వస్తాయి. రేపు పొద్దున నిజంగా మాకు కూడా ఎక్కువ మంది
మా మున్నూరు కాపు కులస్తులతో పాటుగా బీసీలో ఉన్న అన్ని కులస్తులు కూడా వారి సంఖ్యాపరంగా ఇచ్చినట్టయితే ఎక్కువ మంది అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో ఉన్నట్టయితే వాళ్ళ కులాలను అభివృద్ధి చేసుకోవడానికి అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్ళడానికి ఈ కులగణన ఎంతో తోడ్పడుతుంది. అందుగురించనే వీరు ఈ తీర్మానం అనేది అందరూ కూడా హర్షించదగ్గ విషయం అని కూడా నేను తెలియజేస్తాను. తప్పనిసరిగా సార్, గత ప్రభుత్వాల్లో 9 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే ఇప్పుడు రెండు పార్టీలను బట్టి కేవలం 4 ఎమ్మెల్యేలు వచ్చారు. కాబట్టి ఏంటంటే తప్పనిసరిగా వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలంటే మీరు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు? అలాగే మహిళలకు కూడా రిజర్వేషన్ కల్పించాలని కూడా మీరు అంటూనే ఉన్నారు. మహిళలు కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఆ దిశగా మీరు ఎలాంటి చర్యలు చేపట్టాలనుకుంటున్నారు? పోయిన రాష్ట్ర ప్రభుత్వంలో 10 మంది 9 మంది ఎమ్మెల్యేలు, ఒకరు మంత్రి, తర్వాత రెండోసారి కూడా ఒకరే మంత్రిగా ఉన్నారు. అదే కులగణన అయినట్టయితే మా సంఖ్యాపరంగా మా మున్నూరు కాపులకు మాకు మంత్రి పదవులు ఎట్టి పరిస్థితుల్లో 4 నుంచి 5 పదవులు వస్తాయి. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో 60 లక్షల మంది ఉన్నాము. 24% పైచీలుకున్నాము ఈరోజైతే. మా సంఖ్యాపరంగా మాకు వస్తే మా ఆ పోర్ట్ఫోలియో మాకు వస్తాయి కదా. మా ఎమ్మెల్యేలు కూడా మాకు కనీసం ఈ 119లో మాకు మా వాళ్ళు కూడా ఒక కనీసం 20-25 మంది ఉంటారు కదా ఈరోజు. ఇప్పుడు ఎవరి కులం గురించి నేను మా కులం అధ్యక్షుడిగా నేను మా కులం గురించి మాట్లాడతాను. తర్వాత బీసీలందరినీ కలుపుకొనుకోవడం కోసం మా ప్రయత్నం చేస్తాను. తప్పకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కూడా అందరినీ కలుపుకొని పోతేనే కదా రేపు పొద్దున బీసీలలో రేపు కులగణన తర్వాత మాకు ఎమ్మెల్యేలు ఎక్కువ మంది సంఖ్యాపరంగా 3 పార్టీలు, ప్రధాన పార్టీలు బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా కాంగ్రెస్ ఇచ్చినా కూడా ఎక్కువ మంది గెలిపించుకోవడానికి మాకు ఉపయోగపడుతుంది ఈ కులగణన అనేది. అది దానిలో మాకు ఎక్కువ మంది వస్తుంది. ఈరోజు మహిళా బిల్లు అంటే పార్లమెంట్లో ఈరోజు 33% బిల్ పాస్ చేస్తారు. మనం ఎట్లా రిజర్వేషన్ ఇస్తామనేది కులగణన జరిగిన తర్వాత ఇస్తామని ప్రధానమంత్రి మోడీ గారు వారు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాల లోపల ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి. ఇంత జల్దీ అయితే న్యాయం జరగకపోవచ్చు కులగణన బీసీకి. కనీసం తర్వాత కూడా స్థానిక ఎన్నికల్లో మాకు లాభం జరుగుతుంది. అన్ని కులాలకు, బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీ మైనార్టీలకు ఎవరికైనా కూడా వాళ్ళ కుల సంఖ్య పరంగా స్థానిక ఎన్నికల్లో ఎక్కువ మంది గెలిపించుకున్నట్టయితే వారు ఆ కులాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అలాగే మరి కుటుంబ సమగ్ర సర్వే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం కుటుంబ సమగ్ర సర్వే అనేది కూడా చేపట్టింది. సుమారు అయితే ఆ రిపోర్ట్ డీటెయిల్స్ బయటికి తీసుకోలేదు. దానివల్ల ఏమి బెనిఫిట్ ఉంది మీకు? దాని మీద ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? నేను 2 దశాబ్దాలుగా మా కులం కోసం నేను పనిచేస్తున్నాను. ఇన్ఫర్మేషన్ ఉంది, ప్రతి ఒక్కటి ఉంది. కానీ ఈరోజు చూస్తే ఆ రోజు కుటుంబ సమగ్ర సర్వే గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేశారు. దాన్ని వారు ఎవరి కులంలో ఎంత సంఖ్య ఉందనేది బయట పెట్టలే. ఎందుకంటే మేము ఎక్కువ సంఖ్యలో ఉన్నాం కదా. ఎక్కువ సంఖ్యలో ఉన్నామని తెలిసింది కాబట్టి మాకు 10 మంది ఎమ్మెల్యేలు పోయినసారి ఇచ్చినాడు. మరి ఎక్కువ ఎంపీలు ఇచ్చినాడు, మాకు కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చినాడు, ఎమ్మెల్సీలు ఇచ్చినాడు. మరి అందరికంటే బీసీలలో నిజంగా చెప్పాలంటే టీఆర్ఎస్ పార్టీ మాకు న్యాయం చేసింది. వాస్తవంగా చెప్పాలంటే ఆయనకు ఆ సంఖ్య తెలిసింది. కానీ బయట పెడితే ఇంకా వేరే కులస్తులందరూ కూడా అడిగితే నేను ఇవ్వలేనన్న ఉద్దేశంలో వారు బయట పెట్టలేదేమో. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాత్రం నిజంగా పొన్నం ప్రభాకర్ గారు బీసీ శాఖ మంత్రిగా ఉన్నారు. వారు తప్పకుండా రేపు సర్వే తర్వాత మీరు ఎంత కులం, ఎవరు ఎంతమంది ఉన్నారని తప్పకుండా బయట పెడతారు అనే నమ్మకం మాకుంది. ఆ సంఖ్యాపరంగా రేపు పొద్దున మా యువకులకు కూడా రాజకీయాలు రావాలి, మహిళలు కూడా రాజకీయాలు రావాలి అని చెప్పేసి కూడా మేము ఈ రాష్ట్రంలో సుమారు ఒక 10,000 గ్రామ సంఘాలు, మున్నూరు కాపు సంఘాలు ఉన్నాయి. వారికి అనుబంధంగా ఒక మహిళా సంఘము, ఒక రైతు సంఘము, ఒక యూత్ కమిటీలు, ఈరోజు యువజన సంఘంలు కూడా ఇస్తున్నాము. ఎందుకంటే రేపు పొద్దున స్థానిక ఎన్నికల్లో యువకులందరినీ సర్పంచ్, వార్డు మెంబర్, కౌన్సిలర్లు ఎక్కువ మంది మేము గెలిపించుకుంటాము. ఎంపీటీసీలు గెలిపించుకుంటాము, ఎంపీపీలు గెలిపించుకుంటాము, జడ్పీటీసీలు గెలిపించుకుంటాము. ఎందుకంటే రేపు పొద్దున మాకు సంఖ్యాపరంగా ప్రతి ఒక్క మండలంకు 15 గ్రామాలు ఉంటాయి. 15 గ్రామాల్లో మా వాళ్ళు 60 మంది చొప్పున, ఒక 100 మంది చొప్పున కమిటీ ఏర్పాటు చేసినాము. ఒక 1000 మంది కూర్చుండబెట్టుకొని మేము పలానా వాడిని, మా వాడిని, కులం వాడిని, ఇగో ఈ ఎంపీటీసీ గెలిపించాలి, ఈ జడ్పీటీసీ గెలిపించాలి, సర్పంచ్ గెలిపించాలంటే ఈ 1000 మంది ప్రతి ఒక అన్ని కులాలను, బీసీలను, గౌరవ కులస్తులు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కానీ అందరినీ కలిపి మేము ఎక్కువ సంఖ్యలో మా జనాభా ప్రాతిపదికంగా ఎక్కువ సంఖ్యలో గెలవడానికి ఈ కులగణన మాకు ఉపయోగపడుతుంది. అందుగురించనే మేము కమిటీలు కూడా సుమారు ఒక 2 లక్షల ఫామ్స్ మేము ఈరోజు 20 జిల్లాలు అందజేస్తాం, మిగతా జిల్లాల్లో కూడా అందజేస్తాము కమిటీలు కూడా. మేము ఇంకా కులగణన అవగాహన సమావేశాలు కూడా, రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా మేము త్వరలో ఈ వారం రోజుల లోపల మేము 33 జిల్లాలు వెళ్ళి ఈ కులగణన మీద, ఎందుకంటే మాకు సంఖ్య ఎందుకు తక్కువ వచ్చింది, ఇంకా కూడా అప్పుడు కేసీఆర్ గారు సంఖ్య మాకు కుటుంబ సమగ్ర సర్వేలు కూడా
మా వాళ్ళు ఖమ్మం కానీ మహబూబ్నగర్ కానీ ఇక్కడ కొన్ని డిస్టిక్లల్లో రెడ్డిలని రావులని ఇంకా కొన్ని నాయుడు అని కొన్ని పేర్లు పెట్టుకున్నారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళకు మేము అవగాహన సదస్సులు సమావేశాలు రౌండ్ టేబుల్ సమావేశాలు ప్రెస్ మీట్లు ఏర్పాటు చేసి 33 జిల్లాల్లో మీరు పేరు తర్వాత రెడ్డి ఉండని రావు ఉండని ఏ పేరున్నా కూడా మీరు మున్నూరు కాపు బీసీడీలో కులగణనలో మీరందరూ నమోదు చేసుకున్నట్టయితేనే మనం ఈ రాష్ట్రంలో సంఖ్య నేను చెప్పిన 60 లక్షల మంది మరి వస్తారు. లేకపోతే సంఖ్య తగ్గిపోతే మనం ఇంకా రాబోయే కాలంలో కూడా ఈరోజు 4 ఎమ్మెల్యేలు పోయి రేపు ఒకరికి ఇద్దరికే వచ్చే ప్రమాదం ఏర్పడతాయని కూడా మేము వారందరూ కూడా అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తాం ఈరోజు. తప్పనిసరిగా సార్, మంచి ఆలోచన. అయితే అంటే ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు ఈ కులగణన చేపట్టడానికి ముందరే ఏదైనా ప్లాన్ చేయదలుచుకున్నారా ఇప్పుడు? కంపల్సరీగా అంటే మేము ఈ 2 రోజుల లోపల నిర్ణయం తీసుకొని 33 జిల్లాల్లో ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా మా రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీలు అందరితోనే నేను మాట్లాడడం జరుగుతుంది. ప్రతి ఒక్క జిల్లా కేంద్రంలో మా వాళ్ళు జిల్లా అధ్యక్ష కమిటీలు మండల గ్రామ వాళ్ళందరినీ పిలిపించుకొని ప్రతి ఒక్కరు ఈ కులగణనలో మీరందరూ నమోదు చేసుకోవాలి. మళ్ళీ అట్లనే మా మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్రము ఈ గ్రామస్థాయి కమిటీలు దానికి అనుబంధంగా మహిళా రైతు యూత్ కమిటీలు కూడా వేసుకొని మనకు అవన్నీ కూడా ఫామ్స్ మాకు అందజేయాలని కూడా మేము కోరుతాము. ఆ ఫామ్స్ ద్వారా వచ్చే ఎన్నికల్లో మీ వాళ్ళందరికీ కూడా మేము ఎక్కడ ఎంతమంది ఉన్నారు అనేది మా కులంది మున్నూరు కాపులది ఇస్తాము. కులగణన ద్వారా కూడా మా సంఖ్యాపరంగా మాకు ఎన్ని సీట్లు మాకు రావాలని కూడా మేము రాష్ట్ర ప్రభుత్వమును ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఈరోజు భారతీయ జనతా పార్టీ రేపొద్దున బీఆర్ఎస్ పార్టీ 3 పార్టీలలో ప్రధాన పార్టీలలో కూడా మేము ఎక్కువ సంఖ్యలో మున్నూరు కాపులను పార్టీలకు అతీతంగా గెలిపించుకొని రేపు రాజకీయాల్లో ముందు పెట్టి అన్ని రంగాల్లో కూడా సాధించడం జరుగుతుంది. ఈరోజు కూడా మాకు మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా మాకు పోయినసారి నేను 10 సంవత్సరాలు ఒక దశాబ్ద కాలం కూడా నేను అడిగిన అప్పుడు ఆ టీఆర్ఎస్ పార్టీ మాకు ఇవ్వలేకపోయింది. కనీసం మేనిఫెస్టోలో పెడతారనుకున్నా అది కూడా పెట్టలేకపోయినారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రము మేనిఫెస్టోలో పెట్టినారు. వాళ్ళు పెట్టినాక కూడా మాకు మా వేములవాడ నియోజకవర్గం శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు, పొన్నం ప్రభాకర్ గారు, బీసీ శాఖ మంత్రివర్యులు సీరబాబు గారు నాకు పిలిచి మేము కార్పొరేషను మేము మేనిఫెస్టోలు పెట్టినాం, తప్పకుండా ఇస్తాము, మీరందరూ కూడా కలిసి రండి అంటే వివిధ సంఘాలతో పేర్లతోనే ఉన్న వాళ్ళందరినీ కూడా చిన్న చేతగా పెద్దవాళ్ళందరినీ కూడా నేను అక్కడికి సెక్రటరియట్ తీసుకెళ్ళి పొన్నం ప్రభాకర్ గారికి వినతి పత్రం అందజేసాం ఆది శ్రీనివాస్ గారికి. తర్వాత వారు మొత్తము ఈ మంత్రివర్యులందరికీ అందజేయమన్నారు. మొత్తం మంది మంత్రివర్యులకు కూడా మేము వినతి పత్రాలు ఇచ్చినాము. 64 మంది కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యే సిపిఐలో కొత్తగూడెంలో ఉన్నారు. వారికి కూడా మేము అందజేస్తాము. నిన్ననే అసెంబ్లీలో మేము ఆది శ్రీనివాస్ గారికి ప్రభుత్వ వారికి కలిసి కూడా తొందరలో మీరు కార్పొరేషన్ ఏర్పాటు చేయండి, ముఖ్యమంత్రి గారి దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్ళండి, మేము జిల్లా ప్రెసిడెంట్స్ రాష్ట్ర కమిటీ మెంబర్లము అందరం వస్తాము, వినతి పత్రం కూడా మేము ఇస్తామని మా ఆది శ్రీనివాస్ గారికి తెలియడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి త్వరలో ముఖ్యమంత్రి గారి దగ్గరికి మన మున్నూరు కాపు సంఘము పెద్దలందరినీ కమిటీ సంఘ అధ్యక్షులందరినీ జిల్లా కమిటీ అందరినీ కూడా తీసుకెళ్ళి కల్పించి మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారని కూడా నేను ఆశిస్తున్నా. త్వరలో కార్పొరేషన్ రావాలి. మాకు మేము పోయినసారి బడ్జెట్లో 5,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వాన్ని అడిగినాను. కనీసం వారు ఇప్పుడు జనాభా ప్రాతిపదికంగా వాళ్ళ ఉన్న ఫండ్స్లో కొంత ఏర్పాటు చేసి ఇచ్చినట్టయితే మేము కనీసం మా పిల్లల్ని చదివించుకోవడం కానీ నిరుద్యోగంలో ఉన్న యువకులకు కొంత హెల్ప్ చేయడానికి ఈ కార్పొరేషన్ ఉపయోగపడుతుంది. ఇంకొకటి రాష్ట్ర ప్రభుత్వానికి మా డిమాండ్స్లో ప్రతి జిల్లా కేంద్రంలో 2 ఎకరాల భూమి ఒక 5 కోట్ల రూపాయలు ఇచ్చినట్టయితే మున్నూరు కాపు బాలబాలికల హాస్టల్ బిల్డింగ్ నిర్మాణం చేసుకొని ప్రతి గ్రామ స్థాయిలో పేదవాళ్ళు వెనుకబడిన మా కులస్తులందరూ బిడ్డలందరూ చదివించుకోవడానికి 33 జిల్లాల్లో హాస్టల్ బిల్డింగ్ కట్టించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇంకా కోకాపేటలో కూడా మాకు 5 ఎకరాల భూమి అన్ని కులాలకు మంచి భూమి ఇచ్చినారు. మా వాళ్ళు చూడలేక అప్పుడు మాకు ఒక లోయ ఇస్తే ఆ లోయలో అప్పుడున్న ప్రభుత్వం పక్క భూమిని వేలంలో వేసిన ఆ గుట్టలు ఆ రోడ్లను తవ్వి మాకు ఈరోజు 20 కోట్ల రూపాయలైనా కూడా ఆ గుట్ట తీయని ఆ గుట్టను మా 5 ఎకరాల్లో వేసినారు. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారిని మన బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మరియు దుద్దిల శ్రీధరబాబు గారు ఆది శ్రీనివాస్ గారి ద్వారా మాకు 20 కోట్ల రూపాయల భూమి ఆ గుట్ట ఎత్తిపోయడానికి అన్ని కులాలకు 5 కోట్లు ఇచ్చినట్టు మాకు కూడా 5 కోట్ల రూపాయలు వాళ్ళు ఇచ్చినారు. కానీ మేము ఆ గుట్టను ఎత్తిపోయలేక మేము నిర్మాణం చేసుకోలేకపోయినాం. కాబట్టి 25 కోట్ల రూపాయలు కోకపేటలో కూడా ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము ఆది శ్రీనివాస్ గారిని మేము కోరడం జరిగింది. తప్పకుండా మా డిమాండ్స్ నెరవేరుస్తారని కూడా మేము ఆశిస్తున్నాము. ప్రతి ఒక్క మున్నూరు కాపు కుల బాంధవ్యులు జిల్లాలో ఉన్న గ్రామాల్లో ఉన్న రాష్ట్రంలో ఉన్న వార్డు స్థాయిలో కానీ అందరూ కూడా కుల గణనలో మనందరం కూడా పేరు చివరన రావు రెడ్డి అని చాలామంది పెట్టుకున్నారు. మన సంఖ్య తగ్గించి చూపించినారు. కాబట్టి మీరు అందరూ కూడా రేపొద్దున మున్నూరు కాపు బీసీడీ
అని తప్పకుండా నమోదు చేసుకోవడం కోసం ప్రతి జిల్లా కేంద్రంలో ప్రతి జిల్లా కేంద్రంలో రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ అందరం వచ్చి ప్రతి జిల్లాలో అవగాహన కులగణన అవగాహన సదస్సులు రౌండ్ టేబుల్ సమావేశము ప్రెస్ మీట్ల ద్వారా ప్రతి ఒక్కరు తెలియడం జరుగుతుంది. జిల్లా కమిటీ అధ్యక్షులు కానీ రాష్ట్రంలో ఉన్న ఈరోజు మా ఉపాధ్యక్షులైనా సెక్రటరీలైనా అందరూ కూడా త్వరలో మనము కులగణనను మనం ఏదైతే కమిటీలు ఏర్పాటు చేసుకోవడానికి ఫామ్స్ చేస్తామో మహిళా కమిటీ, రైతు కమిటీ, యూత్ కమిటీ అవన్నీ కూడా మనం నింపించుకొని రాష్ట్రంలో కార్యాలయంలో మనం అవన్నీ కూడా ఎన్రోల్మెంట్ చేసుకొని రేపు వచ్చే స్థానిక ఎన్నికల్లో బలంగా మున్నూరు కాపులందరం పోవడానికి వీలవుతుంది కనుక ప్రతి ఒక్కరం కూడా ప్రతి ఒక్క కమిటీ పదవిలో సంఘంలో మెంబర్గా ఉన్న మన కులం కోసము ప్రతి ఒక్కరూ పనిచేయాలని కూడా నేను ఈ ప్రైమ్ 9 టీవీ ఛానల్ ద్వారా కులగణన తీర్మానం చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి 119 ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ పార్టీ మంత్రులందరికీ బీసీ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారికి, శేరబాబు గారికి, ప్రభుత్వ వైపు ఆల్ శ్రీనివాస్ గారికి కూడా ప్రత్యేకంగా కార్పొరేషన్ మనకు త్వరలో మాకు ఇప్పిస్తారని కూడా నేను ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. జై మున్నూరు కాపు, జై జై మున్నూరు కాపు. ఇదండి దేవయ్య పటేల్ గారు తమ ఆశయాలను వివరించారు. చూశారు కదా, అందరూ కూడా కులగణనలో తప్పనిసరిగా పాల్గొవాలని, అలాగే ఏంటంటే కులగణనల కోసమును దాని రావు కానీ రెడ్డి కానీ అట్లా ఏదున్నా సరే తప్పనిసరిగా వారు ఆ బీసీ కులాన్ని చెందుతారనే విషయాన్ని కులగణన చేపట్టినప్పుడు మీ ఇంటింటికి సర్వే వచ్చినప్పుడు తప్పనిసరిగా వారితో మీ కులాల సంగతి షేర్ చేసుకుని అది తప్పనిసరిగా దాంట్లో మీరు నమోదయ్యేలా చూడమని దేవయ్య పటేల్ గారు కోరుతున్నారు. నమస్కారం.